హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు మనతో పాటు షణ్ముఖ శివచంద్ర గారు ఉన్నారు. తను యోగా థెరపిస్ట్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. సో తనని అడిగి యోగా గురించిన డౌట్స్, తర్వాత లైఫ్ స్టైల్ గురించి కూడా ఇలాంటివి చాలా వివరాలు తెలుసుకుందాం. సో స్టార్ట్ చేసేద్దాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే పొజిషన్స్, గాడ్ పొజిషన్స్ అనే చెప్తారు కదా, అంటే లైక్ హిందూలో ఉన్న దేవతల యొక్క ఆసనాలు అవన్నీ, ఆ ముద్రలు కానివ్వండి, ప్రతిది కూడా దేవతల్లి అని చెప్తారు. అది నిజమేనా? దేవతల్ది కంటే మనకి యానిమల్ పోస్టర్స్ మనకి ఎక్కువ ఉంటాయి. నేను అదే చెప్పబోతున్నాను. సర్పాసనం అంటారు, స్నేక్ పోస్, మనకి మత్స్యాసనం అంటారు, ఫిష్ పోస్. అంటే మన అశ్వసంచాలాసనం, మామూలుగా వీటిని దేవుళ్ళని కూడా అంటారు కదా హిందూలో. హిందూ మిథాలజీలో ప్రతి ఒక్కదాన్ని ఇక దేవుళ్ళే అంటారు, దేవత అని అంటారు. సో దానివల్ల కూడా దీన్ని అంతగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా అంటూ ఏం లేదు మ్యామ్. అంటే సింపుల్గా చెప్పాలంటే నాలెడ్జ్ లేకపోవడం మ్యామ్. ఇప్పుడు వై ఐ సెడ్ నేచర్ సబ్జెక్ట్ అంటే మ్యామ్, ఆల్ యానిమల్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్. మనం 90% ఆఫ్ ది ఆసనాలు ఏవైతే చేస్తామో యోగా ప్రాక్టీస్లలో అవన్నీ యానిమల్ రిజెంబ్లెన్సెస్ మ్యామ్. స్నేక్ పోస్ట్ చేస్తాము, ర్యాబిట్ పోస్ట్ చేస్తాము, క్యాట్ పోస్ట్, లయన్ పోస్ట్, టైగర్ పోస్ట్, ఇలాగ అన్ని రిజెంబ్లెన్స్ మనం చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ నేను చెప్పొచ్చేది అంటే కొద్దిమంది ఇది హిందూ రిలీజియస్ సబ్జెక్ట్ లాగా తీసుకొని కొంచెం రివర్ట్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు చెప్పేది అది. లైక్ యోగాలో పొజిషన్స్ వచ్చేసి ముద్రాస్ అవన్నీ హిందూయిజంలో ఉన్న గాడ్స్ పొజిషన్సే, వాటినే మిమిక్ చేసి వీళ్ళు చూపించడం జరుగుతుంది. అవే ఉన్నాయని ఆ రిలీజియన్ థింగ్ గానే చూస్తారు, రిలీజియన్ థింగ్ అని చూస్తారు. సో మీరేమంటారు మ్యామ్? అది ఇక్కడే ఉందనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే రీసెంట్లీ మేము సింగపూర్ మన ప్రగతి రిసార్ట్స్లో 120 అరబ్ పీపుల్కి నేను యోగా టీచ్ చేశాను. ఆల్ అరబ్స్ వర్ సో హ్యాపీ. యాక్చువల్లీ దుబాయ్లో ఒక ఆమెకి మన ఇండియాలో అవి ఇచ్చారు, మనకి డాక్టరేట్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. షీఈస్ ప్రమోటింగ్ యోగా ఇన్ దుబాయ్ అని చెప్పేసి. సో ఆల్ దోస్ పీపుల్ ఆర్ డూయింగ్ యోగా యాక్చువల్లీ ఇన్ అదర్ కంట్రీస్. ఇక్కడున్న వాళ్ళు ఇది హిందూ రిలీజియస్ సబ్జెక్ట్ లాగా తీసుకుంటారు. అంటే మామూలుగా వాళ్ళు సెర్చ్ చేస్తే కూడా యోగా వచ్చేసి యాన్షియంట్ నుంచి వచ్చింది హిందూయిజంలో అని చూపించడం కూడా జరుగుతుంది ఇన్ఫర్మేషన్. వన్ థింగ్ ఐ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఎ హిందూ, అండ్ వన్ థింగ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ మ్యామ్, యోగా సబ్జెక్ట్ ఈజ్ ఎ మదర్ నేచర్ సబ్జెక్ట్ మ్యామ్. అండ్ హిందూయిజం అండ్ హిందూ సబ్జెక్ట్ అనేది ఓ పెద్ద కొడుకు లాగా అనమాట. ఇంకా మిగతా అన్ని రిలీజియన్స్ మొత్తం తమ్ముళ్ళు అనుకుంటాను నేను. అందుకే మన హిందూ రిలీజియం ఎప్పుడైనా ఉన్నతంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. అంటే పెద్దన్న అన్న వాళ్ళు అన్న శాంతంగా ఉండి అందరిని చూసుకోవాలి అంటారు కదా, అదా అనమాట. సో ఇట్ ఈస్ నో డౌట్ ఇట్స్ ఎవరి రిలీజియన్ వాళ్ళకి అలానే గొప్పగానే అనిపిస్తుంది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై హిందూస్ అని చెప్పుకోవచ్చు మనం. ఇట్ ఈస్ డెవలప్డ్ బై హిందూయిజం. హిందూస్ అంటే హిందూకి యోగాకి సంబంధం ఉంది. సో అందుకే వేరే రిలీజియన్స్ అనేది ఇంట్రెస్ట్ చూపించారు. కానీ నా ఉద్దేశంలో యోగా అనేది ఇంత పెద్ద సబ్జెక్ట్ అయితే హిందూయిజం అనేది ఇంత సబ్జెక్ట్. ఓకే. ఎందుకంటే వెన్ యూ గో అరౌండ్ ద వరల్డ్ దిస్ థింగ్ అండ్ ఆల్ దట్ మ్యామ్, హిందూయిజం అన్న కంట్రీ తీసుకుంటే మనకి ఇండియా ఒకటే మ్యామ్. ఫ్యూ అదర్ కంట్రీస్లో ప్రాక్టీస్ ఉంది కానీ, అండ్ వేరే అంతా చూసేసుకుంటే మీకు వేరే దాని మీద ఉంటుంది. బట్ దట్స్ నాట్ అ క్రైటీరియా మ్యామ్. బట్ హియర్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ దిస్ యోగా సబ్జెక్ట్ యాజ్ అ నేచర్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఇష్టపడకుండా ఉంటారు, నేను ఇష్టపడకుండా ఉన్నాను మ్యామ్. నేచర్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం చేసే ప్రాణాయామం మొత్తం రా మెటీరియల్ ఎయిర్ని యూజ్ చేస్తాం. ఆసనాలు మొత్తం చెప్పిన విధంగా అన్ని యానిమల్స్ని వీటినాలి అనమాట. ఇట్స్ ప్యూర్లీ అ నేచర్ సబ్జెక్ట్. ఓకే. ఇప్పటి వరకు మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏమున్నాయండి మ్యామ్? అచీవ్మెంట్స్ అంటే మ్యామ్ మోర్ దెన్ దట్ మ్యామ్, నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని ఒక 60 కంట్రీస్ పీపుల్కి నేను షేర్ చేయడం జరిగింది. 60 మోర్ దెన్ 60 కంట్రీస్ పీపుల్. ఒక 20-30 కంట్రీస్ పీపుల్ నేను సింగపూర్లో కలిస్తే ఒక 20-30 కంట్రీ పీపుల్ని హైదరాబాద్లో కలవడం జరిగింది. దట్ ఈస్ ఓన్లీ మై లక్. అనురాధ మేడం గారు అని చెప్పేసి ఉన్నారు, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. షీ రికమెండెడ్ మీ టు దిస్ అండ్ దిస్ పీపుల్ ఇంటర్వ్యూడ్ మీ. అక్కడ ఏమవుతుందంటే మ్యామ్, ఎవ్రీ 6 monthsకి అండ్ ఎవ్రీ 1 yearకి ఒక బ్యాచ్ వస్తుంది అనమాట. ఆల్ దోస్ పీపుల్ come from different countries. They are mostly embassy employees from Kazakhstan, Kyrgyzstan, Uzbekistan, Russia, all these countries. They come here to sharpen their communication, pronunciation embassy and all people this. వచ్చేసి నేర్చుకుంటారు. Yeah ma'am. ఇండియాలో 2 యూనివర్సిటీస్ ఉన్నాయంట which are specialized in languages. That is English and foreign language. One is in Hyderabad, one is in Shillong University in India. So many people come ma'am, English and foreign language university. There I introduce them ancient yogic routine and Indian philosophy, Indian yoga with the combination of science. Okay. ఈ సైన్స్ తోని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజియర్ ఫర్ దేర్ అండర్స్టాండింగ్. అండ్ దీన్ని గుర్తించి ఐఎమ్ హ్యాపీ దిస్ ఇయర్ ఓన్లీ ఐ గాట్ ఇండియన్ అచీవర్స్ అవార్డ్ మ్యామ్, విచ్ ఇస్ కన్సిడర్డ్ as very prestigious award అంట. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.
అవుట్ ఆఫ్ 18,000 నామినేషన్స్ ఫర్ ది ఫస్ట్ టైం దే హ్యావ్ గివెన్ ఫర్ యోగా టీచర్. అవును, యోగాలో ఎక్కువగా అంటే హెల్త్కి డాక్టర్స్కి ఇస్తారు కానీ యోగా టీచర్స్కి అలా అవి లేవు. ట్రూ మ్యామ్. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా డాక్టర్స్కి కొద్దిమందికి ఇచ్చారంట. సో దే డెంట్ గివ్ టు యోగా టీచర్ ఎనీ టైం. ఫస్ట్ టైం మీరేనా తీసుకున్నది? ఫస్ట్ టైం నేనే మ్యామ్, లాస్ట్ 20 yearsలో. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఆర్ ఎనీథింగ్ మ్యామ్. ఇంకా చేయాల్సింది చాలా ఉంది మ్యామ్. ఆఫ్ కోర్స్ అలానే అనుకోవాలి మనం. సో ఇట్ ఈస్ లైక్ ఎ మోటివేటింగ్ థింగ్ ఫర్ మీ మ్యామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ ఉన్నారు మ్యామ్, తార్మన్ షణ్ముఖ రత్నం గారు అని చెప్పేసి ఉంటారు. ఆయనకి నేను రాసిన బుక్ ఇవ్వడం జరిగింది. ఓకే, యోగా మీద బుక్ రాశారా మీరు? ఓకే, ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అని, విచ్ ఇస్ డూయింగ్ వెల్. దానికి ఫస్ట్ సపోర్ట్ నాకు జీబీకే రావు గారు ఇచ్చారు. హీ బాట్ 1,500 కాపీస్ అండ్ ఆన్ హిస్ బిహాఫ్ ఇస్ షేరింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వాళ్ళ కమ్యూనిటీకి, వాళ్ళ ఫ్రెండ్స్. ఎలా ఉందండి రెస్పాండ్? ఎలా ఉంది మీరు రాసిన బుక్? చాలా బాగుంది మ్యామ్. సో యూజువలీ వాట్ ఐఎమ్ డూయింగ్ మ్యామ్, ఇప్పుడు కార్పొరేట్ పాపులేషన్ చాలా సఫర్ అవుతూ ఉంటారు మ్యామ్, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అవును అవును. సో నేను రీసెంట్లీ సురేష్ చుక్కపల్లి గారితో కూడా షేర్ చేశాను మ్యామ్. సురేష్ చుక్కపల్లి గారు ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ ఆయన. సో వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారండి వాళ్ళ ఎంప్లాయీస్కి మీరు యోగాని ప్రజెంట్ చేసి వాళ్ళకి? యాక్చువల్లీ అదే నేను చెప్పాను వాళ్ళకి ప్రపోజల్ ఏంటంటే 25,000 crores లాసెస్ టు ఐటీ ఇండస్ట్రీస్ ఆఫ్ హైదరాబాద్ 2019. ఓకే. అండ్ 30,000 crores లాసెస్ టు ఐటీ ఇండస్ట్రీస్ ఆఫ్ బెంగళూరు. Okay. Likewise, every year there are thousands and thousands of crores of losses. The reason is because of ill health of employees. Yes. ఈ కార్పొరేట్ పాపులేషన్లో ఈ కంపెనీకి ఇంత లాస్, ఈ కంపెనీకి ఇంత లాస్ అంతా సమప్ చేసుకుంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్. అయితే నేను రీసెంట్లీ కోవెలెన్స్ అని చెప్పేసి ఆ చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళ హెచ్ఆర్ గారితో కూడా. నేనేమన్నానంటే, వెన్ యూఆర్ పేయింగ్ 40,000, 50,000 రూపీస్ ఫర్ యువర్ ఎంప్లాయీ వస్తారు 9 o'clock, 5 o'clock వరకు ఉంటారు. వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా, హెడ్ ఏక్ ఉన్నా, బ్లోటింగ్, బర్పింగ్, ఎటువంటి డిజార్డర్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఈ సైకోసోమాటిక్ మ్యామ్. అంతా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళు 8 hours ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళ మెంటల్ వర్క్ దే కెన్ ఎఫర్ట్ టు గివ్ ఓన్లీ 2.5 to 3 hours. ఓకే. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ 40,000, 50,000 ఎవ్రీ మంత్ సాలరీస్, నాట్ గివింగ్ దెమ్, యూ షుడ్ గివ్ దెమ్ యాక్చువల్లీ. నేనేం చెప్పానంటే, ట్రై టు స్పాన్సర్ దిస్ బుక్ టు ఆల్ ది ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ దాని మీద ఏం చేస్తున్నానంటే, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అన్నట్టు ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్ ఐఎమ్ గివింగ్ 2 pages టు దెమ్ అండ్ ఐఎమ్ మేకింగ్ దట్ కాపీ లైక్ ఎ స్పెషలైజ్డ్ కాపీ విత్ ది కాంబినేషన్ ఐఎమ్ గివింగ్ టు యూనివర్సిటీస్, కాలేజెస్, కార్పొరేట్స్, రియాలిటీ, ఇలా ప్రతి ఒక్కరు బిగ్గర్ బాడీ దగ్గరికి వెళ్తున్నాను. ఈ బిగ్గర్ బాడీని కన్విన్స్ చేసి ఈ అందరు ఎంప్లాయీస్కి నేను ఇచ్చేలాగా చేస్తున్నాను. మన దగ్గర ఉన్న ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, we spend 10,000 rupees also on an entertainment. ఒక టికెట్ దొరకట్లేదు అన్న పెద్ద పాపులర్ పెద్ద హీరో మూవీ ఏంటంటే 5,000, 10,000 స్పెండ్ చేసి మనం వెళ్తాం. హెల్త్ బుక్ ఒక 500 రూపాయలని కూడా ఎవరు కొనరు మ్యామ్. బికాస్ వాళ్ళ ప్రొడక్టివిటీ మీకు అవసరము, వాళ్ళ హెల్త్ మంచిగా ఉండడం వల్ల మీకు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు చిన్న స్వార్థం లాంటిదే కంపెనీస్ లాంటి వాళ్ళు కూడా. ఇఫ్ యు ఆర్ రియలీ జెన్యూన్, ఇప్పుడు ఐ హ్యావ్ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ మ్యామ్, టు టెల్ యూ దిస్ థింగ్, నాకు బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ గారు ఉన్నారు, ఆండ్రూ ఫ్లెమింగ్ గారు అని చెప్పేసి, అండ్ సుమన్ టీవీలో పద్మజ మేడం గారు అని చెప్పేసి, ఇలా మంచి పీపుల్ ఉన్నారనమాట. వాళ్ళు వేరే సర్కిల్స్కి ఇంట్రడ్యూస్ చేయడం ఇట్లా చేస్తున్నారు. ఐ హ్యావ్ బీన్ కమింగ్ అక్రాస్ లాట్ ఆఫ్ బిగ్ పీపుల్, బిగ్ పర్సనాలిటీస్ అండ్ ఆల్ దాట్. కానీ ఎంతవరకు వాళ్ళు రియల్గా అర్థం చేసుకుంటారన్నది కూడా ఒక డౌటే. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.